శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. వారాహిదేవి నవరాత్రులు ప్రారంభం. 15వ తేదీ నుండి 23వ తేదీ వరకి ఆ జగదాంబిక జగన్మాత క్లుప్త నవరాత్రులు. ఈ క్లుప్త నవరాత్రుల్లో చాలామంది యూట్యూబ్‌లో చెప్పుచూ ఉన్నారు. 9 రకాల ప్రసాదాలు, 9 రకాల కుంకుమతోని అర్చన చేయాలి, 9 రకాల పువ్వులు పెట్టాలి. ఇవన్నీ చెప్పుచూ ఉన్నారు. ఒకవేళ గనక ఆర్థిక ఇబ్బందులున్న వారికి, అనుకూలంగా లేనివారు చేసుకోలేము గదా! అని ఆలోచిస్తూ ఉన్నారు. 9 దీపాలని జెప్పేసి. అలాగా ఏమీ లేదు. మనసా వాచా కర్మణ ధ్యానించి ఆ జగదాంబిక జగన్మాతకి రౌండు ఉండే పదార్థాలు దానిమ్మ పండ్లు, పానకము, వడపప్పు. అవకాశమున్న పువ్వులు, దొరికిన పువ్వులు ఆ అమ్మవారికి సమర్పించవచ్చు. కానీ మందారం అంటే గనక ఆ అమ్మవారికి ప్రీతికరమైంది. కావున అవకాశం బట్టి పువ్వులు చూడండి. ఎక్కువ ఖర్చు పెట్టి కూడా చేసేదేమీ లేదు. జగన్మాతకి దగ్గరగా ఉండాలి. మన మనసంతా కూడా తెలుసా ఆ అమ్మవారిపై లగ్నం చేసేటట్టు ఉండాలి. అంతేకానీ ఖర్చుతో ఉన్న పూజా కార్యక్రమాలు ఒకవేళ అవకాశం ఉన్నవారు చేయకండి. అవకాశం ఉన్నవారు ఒక్కో రకం కాదు, వేల రకాలుగా కూడా పూజ సమర్పించవచ్చు. మహామంత్రం ఉంది. ఒకవేళ గనక ఉపదేశం లేనివారు, అవకాశం లేనివారు చేయలేరు. కనుక ఈ చిన్న మంత్రాన్ని చదవండి. ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమః. ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమః. ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించినా కూడా తెలుసా, ఆ జగన్మాత జగజ్జనని కరుణా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. చిత్రపటం పెట్టాలని రూలేం లేదు. విగ్రహం పెట్టాలని రూలేం లేదు. ఓన్లీ దీపానికి దీపం వెలుగుతుంది కదా! ఆ దీపాన్ని జగన్మాత లెక్క భావించుకొని కూడా తెలుసా, ప్రతి ఒక్కట్లో తెలుసా ఈ నవరాత్రులు జరిపించుకోవచ్చు. ప్రాతకాలం 6 గంటల వరకు పూజా కార్యక్రమాలు అయిపోవాలి. సాయంకాలం 7 తర్వాత పూజ ప్రారంభించండి. శ్రీమాత్రే నమః.